ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి పాకిస్తాన్ అవుట్. ఇటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా పాకిస్తాన్ పై నిషేధం విధించాలని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లపై బాంబు దాడితో పాకిస్తాన్ బ్యాన్ చేయాలని పెరుగుతుంది డిమాండ్. ఇటీవల ఆసియా కప్ సమయంలోనూ వివాదాస్పదమైన పీసీబీ తీరును, అలాగే ఇప్పటికే పాకిస్తాన్తో క్రికెట్ ఆడేదే లేదని చెప్పేసి ప్రకటించింది ఇండియా. ఇలాగా ఇండియా బాటలోనే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్, అలాగే ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లపై దాడి మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి భావించవచ్చు అని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఇటు పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి బ్యాన్ చేయాలన్న రషీద్ ఖాన్ ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. ఇటు యుద్ధాలు, రాజకీయాల వివాదాల్లో మొత్తానికైతే ఇటు క్రీడాకారులను లక్ష్యం చేసుకోవడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. అలాగే ఆఫ్ఘాన్ క్రికెటర్లపై పాకిస్తాన్ బాంబు దాడి చేయడం ఏదైతే జరిగిందో దానిపై మొత్తానికైతే ఇప్పుడు పాకిస్తాన్ దాడుల్లో 8 మంది ఆఫ్ఘాన్ క్రికెటర్లు మృతి చెందారు. అలాగే పాకిస్తాన్ది పిరికి పంద చర్య అంటూ ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక రకంగా ఇరుగు పొరుగు దేశాలతోని మ్యాచుల్లో క్రీడా స్ఫూర్తిని విస్మరిస్తున్న పాకిస్తాన్, అలాగే గతంలోనూ పాకిస్తాన్ టూర్కు వెళ్ళిన శ్రీలంక ప్లేయర్లపై కూడా ఉగ్రవాద దాడులు జరగడం మనం గమనించవచ్చు. మొత్తం మీద ఇటు ఇరుగు పొరుగు దేశాలు, ఇటు శ్రీలంక, అటు ఆఫ్ఘనిస్తాన్, అలాగే భారత్, ఈ 3 దేశాలకు సంబంధించిన క్రికెట్ టీమ్స్ ఏవి కూడా పాకిస్తాన్తో ఆడాలనుకోవట్లేదు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ప్లేయర్లని టార్గెట్ చేస్తూ వైమానిక దాడులు ఇవన్నీ చేసి ఆ దాడులు ప్రస్తుతానికైతే 8 మంది చనిపోయిన తర్వాత మొత్తానికైతే పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ని, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుని బ్యాన్ చేయాలి, ఇంకా క్రికెట్ ఆడనివ్వద్దు అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా మాధ్యమంలో కూడా చాలా చర్చ జరుగుతుంది.